హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మేమైతే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే వేడిగా కాగపెట్టిన పాలని తీసుకొని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చిన అట్టుని తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇదైతే మేము 10 days కలెక్ట్ చేసాము ఈ అట్టుని. తర్వాత దీన్ని మిక్సీలో అనేది వేసుకోవాలన్నట్టు. మిక్సీలో వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనము చూసారా ఎంత చిక్కగా వచ్చిందో అట్టు, చాలా బాగుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అయితే మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం అన్నట్టు. మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మూత ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా అవుపిస్తుంది. కొన్ని వాటర్ పోయాలి, గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మిక్సీ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఫామ్ అవుతుంది అన్నట్టు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా ఎంత ఘనం వచ్చిందో నెయ్యి. ఇలా అయితే మనం తీసుకొని మళ్ళీ వాటర్ పోసేయాలి. వాటర్ పోసిన తర్వాత దాంట్లో కడిగేయాలి అన్నట్టు. కడిగేసిన వెన్నను తీసుకొని మనమైతే ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ వాష్ చేయాలి దాన్ని. మళ్ళీ 2-3 times అనేది మనం వాష్ చేస్తే మనకు మంచి మీగడ వస్తుంది. ఇది సేమ్ చపాతీ పిండి లాగానే ఉంది కదా. దీన్ని మనం వేడి ప్యాన్ మీద అయితే వేసేయాలి. అలా వేసేయాలి. మనమైతే ప్యాన్ మీద ఆన్ చేయగానే నెయ్యి అనేది కరిగిపోతూ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా మెల్లగా కరుగుతుందో. ఇలా అయితే మనకు నెయ్యి కరుగుతుంది. కరిగిన తర్వాత కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి. ఒక చక్కది గరిట కానీ ఏదైనా తీసుకొని మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేస్తే ఉన్నది ఇంకా చాలా బాగా మెల్ట్ అవుతుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అన్నట్టు. ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా మనకైతే మంచిగా వస్తుంది తొందరగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఆగాలి. మనకైతే ఇక్కడ మొత్తం బార్డర్స్ మనకు బబుల్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఇలా మొత్తం వచ్చేటట్టు మనమైతే చూసుకోవాలి. ఇలా చూసారా ఎంత బాగా పాలలాగా పొంగుతుందో. అలా అయితే చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం చాలా సేపు అయిన తర్వాత ఇలా మనకైతే గోల్డెనిష్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది నెయ్యి. ఇంకా చాలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మనకు అట్లీస్ట్ 20 to 10 minutes అలా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఒక జాలి తీసుకొని ఆ జాలిలో ఇవి నెయ్యి అనేది మనం స్టవ్ మీద నుంచి ఇందులో పోసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది అన్నట్టు. చూడ్డానికైతే బ్లాక్ కలర్లో ఉంది, కానీ మనకు బౌల్లో వేసేసరికి అట్లా అవుపిస్తుంది. కానీ బయట చూస్తే మాత్రం మన గోల్డ్ కలర్లో అవుపిస్తుంది. ఇలా నెయ్యి అనేది గోల్డ్ కలర్గా రావడం చాలా బాగుంటుంది. వేడిగా చాలా ఇప్పుడే బౌల్లో పోసుకున్న తర్వాత అది మనకైతే గోల్డ్లో ఉంటుంది. ఇది అన్నట్టు నెయ్యి చేయాల్సిన విధానం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.